నమస్తే, వెల్కమ్ టు విక్టరీ టైమ్. సో ఆస్ట్రో అండ్ న్యూమరాలజీ. సో ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్రవేత్త రెహమాన్ గారు. సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, లేదంటే ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కలహాలు ఏమైనా ఉంటే సో వాటికి చక్కటి పరిష్కారాన్ని మనకు అందిస్తారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మాతో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేస్తే మీరు మీ సమస్యలకి పరిష్కారాలు తెలియజేసుకోవచ్చు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. సాయిబాబా గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సాయిబాబా గారు. నమస్కారం మేడం. సాయిబాబా గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/5/1993 మేడం. ఏంటంటి? 16/5/1993. 16/5/1993. 1993 సార్. 16/5/1993. కాదు సార్, 15. 15/5/1993. 15 అంటే ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి. పనిలో ఏకాగ్రత కనబర్చి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు. ఏ చోటనైనా నాయకత్వం వహిస్తారు. మంచి భార్య, మంచి పిల్లలు ఉంటారు. ప్రపంచ కీర్తి కలుగుతుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? మీ కాలింగ్ నేమ్ ఏంటి? నక్షత్ర ప్రకారం రామసాయి పెట్టాను. రామసాయి. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సాయి అంటారా, రామ్ సాయి అంటారా? సాయి 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 అని పిలుస్తారు. సార్ మీరేం చేస్తుంటారండి? దేవాలయం చేస్తుంటారు. రామాలయం. మీరు ఒక్కసారి ఆలోచించండి. సాయి అని ఒక దేవుడు ఉన్నాడు, ఒక సద్గురువు ఉన్నారు. సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఎవరైనా బాగా పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అలా లేనప్పుడు మనం కూడా అలాంటి పేరు పెట్టుకుంటే ఏదో మామూలు జీవితం గడపాల్సి వస్తుంది. అదే ఆయన పేరు వచ్చి సాయిబాబా గారని ఆయన మీద ప్రేమతో పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు ఏకవచనంతో సాయి అనే పేర్లు పిలవటం అంత మంచిది కాదండి. సాయినాథ్ అని పిలుచుకోండి, సాయి బాబా అని పిలుచుకోండి, సాయి దేవ అని పిలుచుకోండి, సాయి కృష్ణ అని పిలుచుకోండి. ఒక మంచి పేరుగా పిలవండి. సాయి అనేటప్పటికి ఏమైపోయింది చూడమ్మా, ఏకవచనం అయిపోయింది. అలా దేవుడి పేర్లు ఎవరి దేవుళ్ళైనా దేవుళ్ళ పేర్లని ఏకవచనంతో పిలిస్తే వాళ్ళకి అంత సక్సెస్ ఉండాల. దుర్గా, భవానీ, సాయి, రాము ఇలా ఏకవచనంతో పిలవకూడదమ్మా. మంచిగా టోటల్గా మంచిగా పేరు సాయిరామ్ అనుకోండి, సాయిరామ్ అని పిలవండి. రామ్ సాయి అయితే రామ్ సాయి అని పిలవండి. ఆర్తో పేర్లు బిగిన అయితే రామారావు, ర్యాలింగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, రామ్ చరణ్ ఆర్తో పేర్లు బిగిన అయితే బాగా హిట్ అవుతుంటారు. కాబట్టి రామ్ సాయి అని చెప్పి పిలుచుకోండి. మీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుందండి. ఏదైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు ఆ 4000 నెంబర్కి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒకసారి డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే మొత్తం చేసి పెడతానండి. జీవితంలో ఏ ఘట్టం ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయిబాబా గారు. ఇప్పుడు నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శ్రీకాకుళం నుంచి ఉన్నారు గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి, పేరు, నేమ్. కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేస్తారా? 10/10/2003. పేరు చెప్పండి. ఓకే, సో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది ఎవరిది? మీ బాబుదా? 10/10/2003 పుట్టాడు. ఇప్పుడు ఇంజనీర్ ఏం చదువుతున్నాడు? ఇప్పుడు జాబ్ ట్రైల్ లో ఉన్నారు. మీ బాబుని ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు మీ బాబుని? సరే సాయి కృష్ణ గారు, మీరు మీ ఫోన్ మీ టీవీ మ్యూట్ లో పెట్టండి. అది ఇలా మాట్లాడంటే ఎలా అండి? మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టారు కదా, టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. హలో, సాయి అంటారా, సాయి కృష్ణ అంటారా? సాయి కృష్ణ ఒక అద్భుతమైన నెంబర్ అండి. 46 అని చెప్పి ఒక సూపర్ డూపర్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అండి. అద్భుతమైనటువంటి నెంబరు, చాలా బాగుంటుంది. మీ బాబుకి కూడా అదే సాయి కృష్ణ అనేటువంటి పేరు చాలా బాగుందండి. దాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా సాయి కృష్ణ అని పిలుచుకుంటా ఉంటే
మీ బాబుకి మంచి జాబ్ వస్తుంది. రేపు 2 మే 2025 కల్లా మీ బాబు బాగా సెటిల్ అవుతాడు, లైఫ్లో కూడా బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే గురుగారు, వివాహేతర సంబంధాలు ఒక్క నిమిషం ఏంటంటే అమ్మా, ఎవరైనా నాతో ఫోన్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మీరు అలా ఫోన్లో ఇంటూ ఇలా మాట్లాడాలంటే కుదరదండి, అది డిస్టర్బెన్స్ వస్తుంటుంది. టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడితే మీకు సవ్యంగా వినపడతాయి, అన్నీ కూడా బాగా ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు వివాహ సమస్యలు. కాల్ ఉంది, తీసుకోండి, తీసుకున్న తర్వాత తీసుకోండి. మాట్లాడు. హలో, హలో, మీ పేరు చెప్పండి. అనుష్క మేడం. అనుష్క గారు. అనుష్క గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 24/11/2007. 24/11/2007. 2007 నీదేనమ్మా. ఆమె పాప సార్, చదువు గురించి ఎలా ఉంది తెలుసుకున్నాను. 24 ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు. 24 చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. మీ పాప కూడా చాలా చక్కగా ఉంటుంది కదా మా యాంకర్ గారి లాగా, చాలా చక్కగా ఉంటుంది. జీవితంలో చాలా బాగా డెవలప్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ నభూతో భవిష్యత్ అన్నట్టు ఉన్నదమ్మా. మీ పాపను ఏమని పిలుస్తారు? అనుష్క అంటారా? ఒక్కొక్కసారి అనుష్క అని పిలుస్తాం, ఒక్కొక్కసారి మమ్మీ అని పిలుస్తాం సార్. మమ్ము లేదు గిమ్ము లేదమ్మా, అనుష్క అని పిలుచుకో అమ్మా, బాగా ఉంటుంది. అనుష్క అనేటువంటి పేరు చాలా బాగుందమ్మా. అనుష్క అని, ఎందుకంటే అనుష్క అనే వాళ్ళందరూ కూడా బాగా హిట్ అవుతున్నారు. అనుష్క అనేటువంటి పేరులో జీవితంలో బాగా పైకి రావడానికి అవకాశం ఉన్నటువంటి నంబరు అనుష్కలో 24వ నంబర్ కూడా వస్తుందమ్మా. అది కాక పేరులో యాన్ ఉంటే, యాన్ ఉంటే చూడమ్మా, అనసూయ హిట్ అయింది కదా, అనుష్క హిట్ అయింది కదా, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా పేరులో యాన్ ఉన్న వాళ్ళందరూ హీరోల్లాగా బతుకుతారు. మీరు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా మీరు అబ్జర్వ్ చేయండి, పేరు బలం, పేరు ప్రకారమే జీవితం నడిచింది, నో డౌట్. అదేంటండి, పేరు ప్రకారమే మన జీవితం నడుస్తుంది. పేరులో యాన్ ఉన్నా, పేరులో ఏఆర్ ఉంటే, టెండూల్కర్, మంజ్రేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్, మినిస్టర్, వీళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. పేరులో యాన్ ఉన్నా, ఏఆర్ ఉన్నా, ఇలా మంచి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జీవితంలో బాగా పైకి వస్తారమ్మా. ఈ అనుష్క అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా బాగుంది. ఈ అమ్మాయి మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంది. ఈ అనుష్కలో చివరిలో కేఏ బదులు సిఏ పెట్టండి, కే తీసి సి పెట్టుకోండి. సి పెట్టుకొని రాసుకుంటుంటే అమ్మాయి యొక్క లైఫ్ కూడా బాగా ఉంటుంది, చదువులో కూడా బాగా రాణిస్తుంది. ఈ అమ్మాయిని ఎప్పుడన్నా హాస్టల్లో ఎక్కడన్నా చదివిందమ్మా ఎప్పుడన్నా? దట్ ఈ న్యూమరాలజీ చూసారా? వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి మీరు. వాళ్ళకి నాకేమైనా సంబంధం ఉందేమో మీరు ఎంక్వైరీ చేయాలి. ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు. వాళ్ళ అమ్మాయి హాస్టల్లో చదివిందని అలా డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే చెప్పేశాను. ఇది ఒక అద్భుతమైన సైన్స్, అద్భుతమైన సైన్స్. అన్నీ ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మాత్రమే జరుగుతాయి. ఇందాకేమో తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నావా అంటే అవునన్నారు, ఇప్పుడేమో హాస్టల్లో చదివిందా అంటే అవునన్నారు. అంటే ఎవరు హాస్టల్లో చదువుతారు, ఎవరు ఏం జాబ్ చేస్తారు, ఎవరి మ్యారేజ్ డేట్ ఎలా ఉండిద్ది, ఎవరికి సంతానం ఎలా ఉండి, అన్ని విషయాలు చెప్పేయవచ్చు. కాకపోతే మన దగ్గర దమ్ము ఉండాలి. అలా మన దగ్గర దమ్ముండి మంచి సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించగలిగిన వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. సార్ మరి ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం జరిగిద్ది అంటే 100% అలానే జరిగిద్ది. 80 to 90% అన్నా జరిగిద్ది. మిగిలిన 10% భగవంతుడి చేతుల్లో ఉంటుందమ్మా. కానీ ఈ అకాల్డ్ సైన్సెస్, ఈ మంచి సైన్స్, మన పూర్వీకులు ఆ అమ్మవారిని ప్రార్థించి ఆ దగ్గర నుంచి విపరీతంగా ఈ అకాల్డ్ సైన్సెస్ సంపాదించి మనకు అప్పచెప్పారు. వాటి ప్రకారమే మన జీవితం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిందంటే దానికి కారణం కూడా ఆస్ట్రాలజీ, ఆ నేమే. ఏదైనా సంతానం కలగలేదంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఇబ్బందులే. ఇవన్నీ చిన్న రెమెడీస్ చేసుకుంటే లైఫ్లో బాగా ముందుకు రావడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరు చెప్పండి. 2/10/2003. 2/10/2003. పేరు చెప్పండి. బాలచంద్రి. బాలచందు. ఏమని పిలుస్తారు? చందు అంటారా, బాలచందు అంటారా? అదే, నిన్ను ఏమని పిలుస్తారు? నీదేనా పేరు? చందు. మీ అబ్బాయా చందు? చందు ఒక వరస్ట్ నేమ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న
వరస్ట్ నేమ్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిలో చందు అని 87వ నెంబరు 8 అయిన శని 7 అయిన కేతువు కలిసి ఉండటం వలన పొలాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం నిద్రించి రాత్రులను మేల్కొనేవారై ఉంటారు. ఒక ఇబ్బందికరమైన నంబరు చందు అనేటువంటి పేర్లు పెద్ద సక్సెస్ఫుల్ నేమ్స్ కాదు. అసలు అమ్మ పేరు పిలిచేటప్పుడు అమ్మ చందు గాలి లోపలికి వెళ్తుంది చందు. అదే చంద్ అన్నాం అనుకో, చంద్ అంటే చూడు గాలి బయటకు వస్తుంది. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ అలా గాలి బయటకు రావంట. అలా గాలి బయటకు వచ్చేటువంటి పేర్లు గాలి కన్నా ఎక్కువగా డెవలప్ అవుతారంట. అదే ఇలా చందులో నా మాట నమ్మొద్దు. ఒక్కసారి మీ న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క నిమిషం టైం కూడా పట్టదు. మీ ఫోన్లోనే ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే వచ్చింది. చందు అని కొట్టండి, CHANDU చందు అని కొడితే 87వ నెంబర్ వస్తుంది. దాని ప్రిడిక్షన్ చదవండి. దాని ప్రిడిక్షన్ బాగుందనుకో, ఎస్ బాగుందని చెప్పి వదిలేయండి. దాని ప్రిడిక్షన్ బాగాలేదనుకోండి, వరస్ట్గా ఉందనుకోండి, అప్పుడు మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి, ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం లేదండి, ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా ఉపయోగం లేదండి. ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఆ పేరు చక్కగా కరెక్ట్ చేసుకొని అన్నీ చేసుకుంటే మీ లైఫ్ మళ్ళీ మంచి ప్రొడక్షన్ వచ్చింది. అప్పుడు అలా కొట్టినప్పుడు మంచి ప్రొడక్షన్ వచ్చింది. మీ ప్రొడక్షన్ ఎలా ఉందో అలానే మీ జీవితం నడిచింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫోను 32 MB ర్యామ్ ఫోన్ కొనుక్కున్నావు అనుకో అమ్మ, ఇంటికి వస్తే దానిలో 32 MB ర్యామే ఉంటుంది కానీ 16 ఉండదు కదా. అలానే మంచి ప్రొడక్షన్ ఉన్న పేర్లు మంచి లైఫ్ని ఇస్తాయి, నెగిటివ్ ప్రొడక్షన్ ఉన్న పేర్లు నెగిటివ్ ఇస్తాయి. ఈ చందు అంటే మీరు చూడండి, చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఆ పాలమ్మే ఆయన పేరు చందు, ఈ చిన్న పచ్చళ్ళు అమ్మే ఆయన పేరు చందు, ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అది సక్సెస్ఫుల్ నేమ్స్ కాదు. అందువల్ల పేరు చంద్ అదే డీతో ఎండ్ అయింది అనుకోండి, అది రామ్ చంద్ వాళ్ళందరూ అలా పెద్ద పెద్ద వాళ్ళు అలా డెవలప్ అవుతారనమాట. అలా చందు అని పిలవకుండా ఇలా చేసుకోండి. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తే, మగవాళ్ళు అయితే కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి ఫోటో, సెల్ఫీ, సిగ్నేచరు అన్నీ పంపిస్తే నేను మళ్ళీ ఒక్కసారి అదంతా కూడా కూలంకషంగా చెక్ చేసి మీకు ఆల్రెడీ ఉన్న పేరుకి ఏ ప్రొడక్షన్ ఉందో మీకు ఇస్తాను. ప్లస్ మార్చిన తర్వాత అంటే కరెక్ట్ చేసిన తర్వాత ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ కరెక్ట్ చేసిన తర్వాత ఎలా ప్రొడక్షన్ ఉందో కూడా పంపిస్తాను. అప్పుడు నెగిటివ్ ప్రొడక్షన్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అది చదవగానే మన లైఫ్ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇప్పుడు పాజిటివ్ ప్రొడక్షన్ అలా మీ లైఫ్ అంతా కూడా పాజిటివ్గా ఉండి బాగా డెవలప్ చేసే విధంగా చేసి పెడతాను. అలా చేసుకోండి, మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.